అందరికీ నమస్కారం. అమరావతిలో మరొక కీలక ఘట్టం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. 2028 నాటికి అమరావతి తొలి దశ పూర్తి చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే ఈరోజు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఈరోజు కీలక ఘట్టం ఏంటంటే, ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయో వాటిని చంద్రబాబు గారి చేతుల మీదుగా అయితే ఆ భవనాలను అయితే ప్రారంభించడం జరిగింది. వాటిని సాధారణ పరిపాలనా శాఖకు అయితే సిఆర్డీఏ అప్పగించింది. అంటే ఇప్పటి వరకు సిఆర్డీఏ అండర్లో వాటి పూర్తి నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు దాన్ని సాధారణ పరిపాలనా శాఖకు అయితే అప్పగించడం జరిగింది. సో త్వరలోనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఆ క్వార్టర్స్ కూడా కేటాయించబోతున్నారు. ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అక్కడ నుంచే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళటం కావచ్చు, రావటం కావచ్చు, లేదా అమరావతిలో పనులు ఉన్నప్పుడు ఆ క్వార్టర్స్ను ఉపయోగించుకోవడం కావచ్చు, చేయొచ్చు. సో ఇది ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి నిర్మాణంలో అటు అధికారుల క్వార్టర్స్, ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్, అటు ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్తో పాటు ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్తో పాటు ఇంకా 4th గ్రేడ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. సో అందులో భాగంగా ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కూడా ఆల్మోస్ట్ దాదాపుగా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. సో మొదటి ఘట్టంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే స్వయంగా చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించి ఈరోజు సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించడం జరిగింది. ఇప్పటి వరకు సిఆర్డీఏ ఆధ్వర్యంలో అయితే ఉండటం జరిగింది. అంటే అమరావతిలో ఒక్కొక్క దశ పూర్తి చేసుకుంటుంది. 2028 నాటికి ఏదైతే మొదటి దశ అమరావతి పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నారో అందులో భాగంగానే ఇది. అలాగే ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ప్రారంభించారు. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించడానికి ఒక రోజు ముందే కోర్టులో కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతూ ఒక తీర్పు కూడా రావడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో సీడ్ యాక్సెస్ రోడ్లు మధ్యలో మిగిలినటువంటి పనులు కూడా వేగవంతం చేశారు. వాస్తవానికి వెంకటపాలెం వద్ద ఏదైతే మంతెన సత్యనారాయణరాజు భవన సముదాయాలు ఉన్నాయో, సో అక్కడ ఒక వ్యక్తి 65 సెంట్లు, ఒక రైతు 65 సెంట్లు భూమి ఇవ్వకపోవడం వల్ల ఎంటైర్ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తాన్ని కూడా ఒక సి ఆకారంలోకి మార్చి నిర్మించాల్సి వచ్చింది. సో ఈ విషయం మీద కూడా కోర్టులో వాదనలు జరిగాయి. అంటే రైతులు మొత్తం ఇచ్చేశారు, ఈ ఒక్క రైతు మాత్రం ఇవ్వకపోవడంతో వాహనాలు రాకపోకలు ఆపలేరు కాబట్టి దానికి సి ఆకారంలో మార్చి ఇవ్వడం జరిగింది. సో నిన్న కోర్టు తీర్పుతో రాత్రికి రాత్రే మొత్తం ఆ పొలాన్ని మొత్తాన్ని కూడా సదును చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్కే దాదాపుగా రోడ్డు మొత్తం కూడా లైన్ చేసేసినటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం నిర్మాణం కోసం ఆల్రెడీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో, సో ఆ నోటిఫికేషన్ ని సవాల్ చేస్తూ 8 మంది రైతులు కోర్టుకు వెళితే ఆ కోర్టు కూడా విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీన్ని కొట్టివేస్తున్నామని చెప్పారు. వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యమా, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అంటే విస్తృత ప్రజల ప్రయోజనాలే ముఖ్యం కిందకు వస్తుంది, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. సో ఒక వ్యక్తి, 2 వ్యక్తుల వల్ల అభివృద్ధి ఆగకూడదు అని చివరిలో కోర్టు చెబుతూ ఈ పిటిషన్లను పూర్తిగా కొట్టివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో భూసేకరణకు ఏర్పడినటువంటి అడ్డంకులు కూడా దాదాపుగా తొలగిపోయాయి. ఒక పక్క క్వార్టర్స్ నిర్మాణం పూర్తి చేసుకున్నారు, ఈ రోజు సాధారణ పరిపాలన శాఖకి ఇచ్చేశారు. మరో పక్క సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. ఇంకో పక్క భవనాలు సూపర్ వేగంతో పనిచేస్తున్నాయి. అలాగే అమరావతి నైట్ విజన్ మీరు ఒకసారి చూడండి, విజువల్స్ లో కూడా చూడండి కావాలంటే ఒకసారి. అమరావతి నైట్ విజన్స్ ఎలా ఉందంటే ఒక ఫారెన్ లో ఉన్నామా అన్నట్టు జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అప్పుడే ఇంత అద్భుతంగా ఉంటే మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తయి అమరావతి డెవలప్ చెందుతున్న సమయంలో ఎంతో అద్భుతంగా ఉంటుందో చూడండి. గతంలో వైసీపీ హయాంలో రాత్రి 6-7 దాటితే మొత్తం అదొక అడవిలాగా ఉండేది. ఎందుకంటే నిర్మానుష్యంగా ఉండేది, ఎటువంటి పనులు జరిగేవి కాదు, పవర్ సప్లై ఉండేది కాదు. కానీ ఈరోజు నైట్ పనులు అంటే 24 గంటలు షిఫ్ట్ వైజ్ పనులు జరుగుతున్నాయి అమరావతిలో. ఎక్కడా కూడా ఆగటం లేదు, ఏదో ఉదయం పనులు చేసి రాత్రులు ఆపేయడం అలా కాదు. సో 24/7 పనులు జరుగుతూనే ఉన్నాయి. నైట్ విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు కావాలంటే ఒకసారి ఆ విజువల్స్ లో చూసే ఉంటారు. సో అంత అద్భుతంగా ఉంటుంది నైట్ విజన్ అంటే, ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయి అనడానికి ఇదొక ఉదాహరణ. మొత్తంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఆల్రెడీ జిఐడి చేతికి రావడంతో, సాధారణ పరిపాలనా చేతికి రావడంతో త్వరలోనే వీటిని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి అయితే కేటాయించబోతున్నారు. అయితే నిన్న అయ్యన్న పాత్రుడు గారు కూడా దీని మీద ఒక చిన్న వ్యాఖ్య చేశారు. ఏమనంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు క్వార్టర్స్ కేటాయిస్తారు ఓకే, బట్ అసెంబ్లీకి రాని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు క్వార్టర్లు కేటాయించాలా? క్వార్టర్స్ ఎందుకు కేటాయించాలి? వాళ్ళు అసెంబ్లీకి రారు కదా, సో వాళ్ళు అమరావతి వచ్చి ఉండాల్సిన పనే లేదు వాళ్ళకి.
సో వాళ్ళకి ఎందుకు కేటాయించాలనే ఒక క్వశ్చన్ కూడా ఆయన రేజ్ చేయడం జరిగింది. సో దీని మీద ప్రభుత్వం అనుమతి తీసుకుని, అంటే ఒక నిర్ణయం తీసుకుని, ఇదేమి స్వయంగా స్పీకర్ గారు తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక అనుమతి తీసుకుని ఎవరైతే అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొడుతున్నారో వారికి క్వార్టర్స్ కూడా ఇవ్వకూడదు అనేది నిన్న అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన మాట. వాస్తవానికి వాళ్ళ జీతాలు కూడా కట్ చేయాలి, అలాగే మినిమం ఎన్ని రోజులు రాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేయచ్చు అని చెప్పి చట్టంలోనే ఉంది. సో దానిలో భాగంగా ఎవరైతే ఆ రోజులు రాలేదో వాళ్ళ మీద అనర్హత వేటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి స్పీకర్ కూడా చెప్పడం జరిగింది. దీని మీద బొత్స సత్యనారాయణ కూడా రియాక్ట్ అవుతూ స్పీకర్ చేతిలో ఉంటే చేసుకోమనంటే మాకేం ఇబ్బంది లేదని చెప్పి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. సో మొత్తంగా ఏది ఏమైనా అమరావతిలో నిర్మాణ పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి అనడానికి ఈరోజు క్వార్టర్స్ ఏదైతే ఉందో, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఏదైతే ఉందో దానిని ప్రారంభించడమే కాకుండా అద్భుతంగా ఉన్నాయి, క్వార్టర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ప్రారంభించడమే కాకుండా ఈరోజు సిఆర్డిఏ నుంచి వారికి అయితే బదిలీ చేయడం జరిగింది. సో ఇక నుంచి వాటిని త్వరలోనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు క్వార్టర్లు కూడా కేటాయించబోతున్నారు. దీంతో వారందరూ కూడా అమరావతిలో పనులు చేయించుకోవాలి అనుకున్నప్పుడు వారు ఈ క్వార్టర్స్ నుంచే పనులు చేయించుకోవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అయితే ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క దశ పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, లేదా ఇటు క్వార్టర్స్ కావచ్చు, నిర్మాణం పూర్తి అవడం కూడా అమరావతి వేగాన్ని తెలియజేసేదిగా ఉంది. సో మీరు ఎలా చూస్తారు అమరావతి వేగంగా జరుగుతున్నటువంటి పనులను, మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.